హాయ్ అండి. అందరికీ నమస్తే. మరో బిగ్ అప్డేట్ మీకు. ముఖ్యంగా రైతులకు సంబంధించి. నేను కూడా ఒక రైతు బిడ్డనే. సో, రైతులకు సంబంధించి కష్టం ఏందనేది నాకు తెలుసు. కాబట్టి మేము కూడా గతంలో వ్యవసాయం చేసాం. ఎన్నో రకాల మామిడి మామిడికి సంబంధించి కావచ్చు, ఇట్లా వరి, ఇట్లా చెరుకు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు మేము మా ఊర్లో వ్యవసాయం చేశాను నేను కూడా. మా తాతయ్య, మా నాన్న వీళ్ళందరితో పాటు. సో, రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏరా అంటే, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల విడుదల 13వ తారీఖు. మరి కొన్ని గంటల్లోనే ఆ నిధుల విడుదల అనేది కార్యక్రమం జరగబోతోంది కాబట్టి, చాలామంది రైతులు ఎందుకంటే గత ఏడాది ఎన్నో రకాల ఇబ్బందులు వరి కావచ్చు, ఇట్లా మొక్కజొన్న, ఇట్లా టమాటాలని, ఇట్లా మామిడి ప్రధానంగా మామిడి ఎన్నో రకాలుగా ఇబ్బందులను బలి చేసింది. ఆ మామిడి ఇంకా కూడా చాలామంది డబ్బులు ఇంకా కూడా చాలామందికి వాళ్ళకు దొరకలేదు, రాలేదు. అంటే కంపెనీలు ఇంకా కూడా కొన్ని కంపెనీలకే వాళ్ళకు అకౌంట్లో వేయలేదు. ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. సో, వాళ్ళకందరికీ కూడా కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద వాళ్ళకందరికీ కూడా రైతులకి డబ్బులు కొంచెం సహాయంగా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి ఏరా అంటే చదువుతాను. ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్. అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే గతంలో కూడా. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పేరుతో ప్రతి ఏటా ఏపీలోని అర్హులైనటువంటి రైతులకు సంబంధించి 20,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000, పీఎం కిసాన్ యోజన పథకం కింద 6,000. ఇది 3 విడతల్లో వేస్తారు. మొత్తం 3 విడతల్లో ఈ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజన 22న విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. మార్చి 13న తేదీన పీఎం కిసాన్ యోజన 22వ తేదీ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. సో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మార్చి 13వ తేదీన అస్సాంలోని గౌహతిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులకు సంబంధించి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఈ రకంగా ఆదేశాలు ఇవ్వడానికి సంబంధించిన అధికారులకి. మరోవైపు కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధుల విడుదల చేసిన రోజే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 13వ తేదీనే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదా, అంటే ఒకవేళ 22వ తారీఖు తర్వాత ఇవ్వాలనుకున్నప్పటికి కూడా ప్రధానమంత్రి గారు ఈ నెల అంటే 13వ తారీఖున వాళ్ళు ఆయన ఇచ్చేటటువంటి 2,000 రూపాయలు అంటే 6,000 కదా, 6,000లో 3 విడతల్లో అంటే 2,000 వస్తుంది కాబట్టి ఆ 2,000 13వ తారీఖు ఇస్తున్నట్టు నేపథ్యంలో దాంతోపాటు వీళ్ళు కూడా 4,000 రూపాయలు వేసి జమ చేసి మొత్తం 6,000 రూపాయలు 13వ తారీఖే ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి ఉగాదికి ముందే, అది కాకుండా ఉగాదికి ముందు ఈ డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. మరోవైపు పీఎం కిసాన్ యోజన సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈకేవైసీ మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బట్ అందరికీ అయింటాయి, కానీ మనం ఎప్పుడో గతంలో ఇచ్చేసాం కదా, ఈకేవైసీ చేస్తాం కదా, మళ్ళీ మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదనే మాత్రం అనుకోబాకండి. ఈకేవైసీ అప్డేట్ అనేది 6 నెలలకు, 3 నెలలకు, సంవత్సరానికి ప్రతిసారి కూడా ప్రతి ఒక్క వ్యవస్థల్లోనూ ఈకేవైసీ చేసుకుంటూ ఉంటేనే మంచిది. కాబట్టి ఒకసారి మళ్ళీ కూడా మీరు దానికి సంబంధించి కూడా ఒకసారి రైతులు చెక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు పీఎం కిసాన్ యోజన సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మరోసారి స్పష్టం చేసింది. పీఎం కిసాన్ లబ్ధి అందుకోవడానికి రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని, ఇందుకోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ కోసం పీఎం కిసాన్ సైట్ సందర్శించవచ్చు, లేదా బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ చేయాలంటే కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించాలని కేంద్రం వ్యవసాయ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు
అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మూడో విడతగా మరో 4,000 అందించనుంది. సంక్రాంతి సమయంలోనే ఈ డబ్బులు జమ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వివిధ కారణాలతో కాస్త జాప్యం జరిగింది. అయితే తాజాగా మార్చి 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులకు ఏర్పాట్లు అన్నీ కంప్లీట్ అయినాయి. సో ఇది ఒక మంచి సుపర్ణం. ఎందుకంటే రైతులకు సంబంధించి గతంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. బట్ వాటన్నిటినీ కూడా కొంచెం వెసులుబాటు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్కి సంబంధించి ఏది కూడా యూరియా కానీ లేదంటే ఇట్లా ఏదైనా వాళ్ళకు ఇట్లా కనీసం కూలీల కోసం లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఒక 6,000 రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 2,000 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే 4,000 రూపాయలు ఉగాది ముందే రావడం, రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది నిజంగా ఒక మంచి సౌకర్యంగా మనం చెప్పొచ్చు.